దప్పిక తెచ్చానోయ్ మామ దప్పిక తెచ్చానోయ్, దప్పికలోన దోర వలపు కలిపి తెచ్చానోయ్. దప్పిక తెచ్చానోయ్ మామ దప్పిక తెచ్చానోయ్, దప్పికలోన దోర వలపు కలిపి తెచ్చానోయ్. దప్పికలోన దోర వలపు కలిపి తెచ్చానోయ్, దప్పికలోన దోర వలపు కలిపి తెచ్చానోయ్ అంటూ భార్య పొలంలో పనిచేస్తున్న భర్త దగ్గరికి గెంజి తీసుకుని వెళ్ళింది. చూశాడు పొలం పని చేసి. అవునే, దప్పికేటే ఎంత సప్పగుంది అన్నాడు. ఎండలోన దుక్కి దున్ని గొంతుకెండి ఉంటావని, ఎండలోన దుక్కి దున్ని గొంతుకెండి ఉంటావని, ఉప్పు లేని దప్పిక తాగితే సప్పున దాహం కడుతుందని. సప్పడి దప్పిక తెచ్చానోయి, సప్పడి దప్పిక తెచ్చానోయి, మామయ్యో 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 అంటే ఒత్తి గింజే తెచ్చావేంటమ్మా అని చెప్పి ఆ భర్త అంటుంటే, గంజి మాత్రమే తెచ్చానోయి, గంజి మాత్రమే తెచ్చానోయి, మామయ్యో 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 మామయ్యో. ఎందుకంటే ఈ పాట పాడాను, గంజిలో అటువంటి అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. పూర్వం పొలం పని చేసేటప్పుడు ఆ రైతులు ఆ గంజి పట్టుకునే వెళ్ళేవారు. తెల్లవారి వెళ్ళి మంచి అలసటగా ఉండేటప్పుడు ఆ గంజి తాగేవారు, కొద్దిగా ఉప్పు వేసి బెల్లం వేసి. మరి ఆ గంజి బెల్లం అందులో ఉండే పోషక విలువలు అటువంటివి. కాబట్టి ఆ రెండు ఎంత శ్రేష్టమైనవో, మొక్కలకి ఎంత బలమైనవో ఈరోజు దాని మీద వీడియో చేయాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరి మనుషులకే అంత ఉపయోగపడే ఆ గంజి ద్రావణం అనేది మరి మొక్కలకి ఎందుకంటే ఉపయోగపడదు? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే మనం వినియోగించే పద్ధతులు కొద్దిగా మార్చుకుంటే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆ గంజి ద్రావణం మొక్కలకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికే ఈరోజు స్పెషల్ వీడియో. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరింత ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మొక్కలు ఈ విధంగా ఉండాలి, పువ్వులు ఈ విధంగా పూయాలి అంటే ఏం చేయాలి? మనకు అందుబాటులో ఉండే వస్తువులు, మన వంటింట్లో ఉండే వస్తువులతో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఎందుకంటే చాలా కష్టం, మనకు తెలుసు. మరి పట్టణాల్లో మనకు అందుబాటులో ఎటువంటి ఎరువులు కూడా దొరకవు, సేంద్రియ ఎరువులు. కాబట్టి ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవాలి. అది చేసుకోవాలంటే ఎలా? దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఒకసారి చూసేద్దామా? ఈజీగా చేసుకోవచ్చు, పదండి. గార్డెనర్స్ అందరికీ కూడా వీడియోలోకి స్వాగతం. ఈరోజు వెరీ 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 సింపుల్గా మనం ఒక మంచి ద్రావణం, దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే గంజి ద్రావణం. గంజి అందరికీ తెలిసిందే. మనం అన్నం ఉడికిన తర్వాత వార్చుకునే గంజి, వార్చుకున్న తర్వాత వస్తుంది కదా, అది గంజి. అది చాలామంది కుక్కర్స్, మనకు తెలిసి ఇప్పుడు కుక్కర్స్ వాడని వాళ్ళంటే తక్కువ. గ్రామాల్లో అయితే మనకు గంజి ఈజీగా దొరుకుతుంది. మీకు దొరకదు కాబట్టి ఆల్టర్నేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అది నేను ఇదివరకు ఒక వీడియోలో వేరే విధంగా చెప్పాను. ఇప్పుడు కేవలం గంజి ద్రావణంతోనే ఒక మంచి ఫెర్టిలైజర్ మనకి అందుబాటులో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా, ఏమేమి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. వెరీ వెరీ సింపుల్ అండి. అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మనం ఈజీగా చేసుకోవచ్చు, అలాగే మీ మొక్కల్ని చక్కగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. అది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీనికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా బెల్లం అండి, గింజ అండి, చూడండి గింజ, ఇంతేనండి. ఈ రెండే వస్తువులతో మనం ఈ అద్భుతమైన గంజి ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఏమన్నా అర్థమైంది కదండి? అయితే ఎలా అని అయితే చాలామంది అనొచ్చు, గంజి మాకు లేదండి ఎలా చేయాలి? గంజి దొరకని వాళ్ళు, గంజి అందుబాటులో లేని వాళ్ళు ఏమీ లేదండి. కొద్దిగా వరి పిండి, అదే మీరు బియ్యం పిండి అంటారు, కొంతమంది బియ్యం పిండి అంటారు. బియ్యాన్ని మనం పౌడర్ చేసుకుంటాం కదా, అదే బియ్యం పిండి. ఆ బియ్యం పిండి వేసుకోండి. ఒక 2 లీటర్స్ కదా ఇది, సుమారుగా 2 లీటర్స్. అది 1 లీటర్కి 100 గ్రామ్స్. బెల్లం కూడా 1 లీటర్కి 100 గ్రామ్స్. ఈ విధంగా వేసుకుంటూ మనం ఈ గంజి ద్రావణాన్ని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. దీనిలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే
బెల్లం ఏం చేస్తుందో మనకు తెలుసు, ఇదివరకు నేను చెప్పాను. ఇది చాలా ఎక్కువగా ఫెర్మెంటేషన్ చేస్తూ సూక్ష్మజీవులు పెంచుతుంది అనమాట. అలాగే గంజి చాలా శ్రేష్టమైనది. అసలు గంజి ఒకప్పుడు గింజ అన్నం తినేవారు రైతులు. పొలంకి వెళ్ళేటప్పుడు పొలానికి పని చేసిన తర్వాత కూడా గింజ అన్నం తినేవారు. అంటే గంజిలో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. నుంచి వస్తుందండి ఇది ఈ గంజి. ఈ గంజిలో అప్పుడు కూడా ఏంటంటే ఒక బెల్లం ముక్క నంచుకునేవారు అనమాట. దాంతో గంజి అంతా తాగేసేవారు. అటువంటి మంచి ప్రయోజనాలున్న గింజిలో ఏమి లేదండి, ఈ బెల్లాన్ని మనం కలుపుకుంటాం. ఒకసారి చూడండి. కలుపుకొని దీన్ని జస్ట్ ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా ఈజీ కలిసిపోతుంది బెల్లం కదా. ఒక నీడ ప్రదేశంలో మనం పెట్టుకొని ఒక పలుచని క్లాత్ని దీని మీద మనం వేసుకొని ఎవ్రీడే జస్ట్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాన్ని మనం కలుపుకుంటే ఒక 3 డేస్లో ఫెర్మెంటేషన్ అయ్యి చక్కగా ద్రావణం తయారైపోతుందండి. దాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఒక మంచి స్మెల్ అనేది దీని నుంచి వస్తుంది. దీన్ని హ్యాపీగా అన్ని మొక్కలకి వాడుకోవచ్చు. ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఒక వెరీ వెరీ ఈజీ, అందుబాటులో ఉండేది. గంజి లేకపోతే మీరు కేవలం వాటర్ని తీసుకుంటారు, కొద్దిగా బియ్యం పిండి తీసుకుంటారు. అది తీసుకొని బెల్లాన్ని కొద్దిగా తీసుకొని చేసుకుంటారు. వేడి నీటిని చల్లార్చి మనం యూజ్ చేసుకోవాలండి, అది గమనించాలి అందరూ కూడా. ఏం చేస్తామంటే క్లాత్ కప్పుకొని మనం ఒక సైడ్ పెట్టుకుంటాం. ఈ వీడియోలో ఏంటంటే గంజి ఎలా ఉపయోగపడుతుంది, బెల్లం ఎందుకు కలపాలి, ఎలా తయారు చేయాలి, ఎలా వినియోగించాలి, ఏ మొక్కలకి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఎంత మోతాదులో వెయ్యాలి, జాగ్రత్తలు ఏమిటి, ఈ విషయాలు చెప్పదలుచుకోండి. కాబట్టి క్లియర్గా వినండి. అన్నిటికీ వివరంగా మనం తెలుసుకుందాం. మనం ఏంటంటే ఇందులో ముఖ్యంగా గంజిలో ఉండేవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్లు, బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే ఇతర ఖనిజాలు కూడా ఈ మొత్తంలో ఉంటాయండి. ఇవి నేలలో ఉండే సూక్ష్మజీవులకి ఆహారంగా పనిచేస్తాయండి. అయితే బెల్లం ఎందుకు కలపాలి? బెల్లంలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ చక్కెరలు ఏంటంటే సూక్ష్మజీవులకి వేగంగా పనిచేయడానికి తగిన ప్రేరణ ఇస్తాయన్నమాట. దీనివల్ల మంచి బ్యాక్టీరియా సంఖ్య వృద్ధి చెందుతుంది. సేంద్రియ పద్ధతుల ద్వారా త్వరగా ఇవి కులుతాయి అన్నమాట. మొక్కలకి పోషకాలు త్వరగా అందుతాయి. ఇదండి మెయిన్ అనమాట. దీన్ని బట్టి ఏంటంటే గంజి అనేది సూక్ష్మజీవులకు శక్తిని అందిస్తే బెల్లం వాటి పెరుగుదలకు ఒక టానిక్లా పనిచేస్తుంది అనమాట. ఈ ద్రావణం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుందామండి. ఇది ముఖ్యంగా వేర్లు స్ట్రెంగ్తన్ చేయడం పనికి వస్తుందండి. వేర్లు అనమాట. నేలలో సూక్ష్మజీవులు పెరిగితే వేర్లు మనకి ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఆకుపచ్చగా మారి చాలా చక్కగా ఉంటాయన్నమాట. అలాగే పువ్వులు చాలా చాలా బాగుంటాయండి, ఒత్తిడిగా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. తర్వాత కాయల సంఖ్య కూడా బాగా సైజు పెరుగుతుంది. ఆ నేల యొక్క అంటే మట్టి యొక్క జీవం పెరుగుతుందండి. అదొకటి చాలా ముఖ్యమైన విషయం అనమాట. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట. దీనివల్ల ద్రావణం 3 రోజులు అలా అట్టి పెట్టాం కదండి. దానిలో మనం యాక్చువల్గా బెల్లం వేసాం కాబట్టి ఆ 3 రోజులు కూడా కొద్దిగా కలుపుకోవాలి. ఒక పల్చని గుడ్డ దాని మీద వేసుకోవాలండి. 3 రోజుల తర్వాత చిన్నగా పుల్లటి వాసన వస్తుంది. అప్పుడు మనం ఈ ద్రావణాన్ని ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఈ ద్రావణం ఇంకా బాగా ఫెర్మెంటేషన్ అవ్వాలి అంటే దానికి మేము ఏం చేయాలంటే ఒక స్పూను పెరుగు కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ కలుపుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఫిల్టర్ చేశాక వచ్చే వేస్ట్ని కూడా మనం పారేయక్కర్లేదండి. మొక్కల మొదల్లో వేస్తే అది కూడా ఉపయోగపడుతుందండి. ఇకపోతే ఈ ద్రావణాన్ని ఎలా ఉపయోగించాలి చూశారు కదా. అది 2 లీటర్ల స్ప్రేయర్ అండి. దానిలో మనం మొక్కలకి స్ప్రే చేయాలంటే ఒక 50 ml ద్రావణంకి 1 లీటర్ నీరు కలుపుకోవాలండి. మనం 2 లీటర్లు కాబట్టి 100 ml కలుపుకున్నామండి. ఆ విధంగా మొక్కల మీద స్ప్రే చేయాలి. లేదు మట్టిలో వేయాలంటే మనం 1 లీటరు నీటికి 100 ml కలుపుకోవాలండి మట్టిలో వేయాలంటే. ఆ విధంగా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఈ ద్రావణాన్ని 10-15 డేస్కి ఒకసారి ఇస్తే అండి మొక్కలు చాలా ఫ్రెష్గా, చాలా పచ్చగా, ఎంతో హ్యాపీగా ఉంటాయన్నమాట మొక్కలు. ఈ ద్రావణాన్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. అంటే వెజిటబుల్స్కి ఇవ్వచ్చు, ఫ్లవర్స్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, అలాగే పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు. అన్ని రకాల మొక్కలకి హ్యాపీగా మనం ఇవ్వచ్చండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 10-15 రోజుల్లోపే ఈ ద్రావణాన్ని వినియోగించాలండి. అంతకంటే ఎక్కువ లేట్ చేయకూడదు.
నీరు స్ప్రే చేయగా చల్లగా మిగతా ద్రావణాన్ని మనం నీడ పట్టున ఉంచాలండి. దానిలో దుర్వాసన రాకుండా చూసుకోవాలి. ఫంగస్ కానీ వస్తే మనం యూజ్ చేయకూడదండి. ఈ ద్రావణాన్ని ఉదయం సూర్యోదయం ముందు లేదా సాయంత్రం 5:30, 6 తర్వాతనే ఉపయోగించాలండి. ఎండ సమయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్ప్రే చేయకూడదు, వేయకూడదండి. ఇకపోతే ఉప్పు కలిపిన గంజి ద్రావణాన్ని వినియోగించకూడదండి. అలాగే ఎక్కువ మోతాదులో కూడా వేయకూడదండి. అది కూడా గమనించాలి. మొక్కల యొక్క స్థాయిని గమనించి మనం స్ప్రే చేసుకుంటే మంచిదండి. ఈ ద్రావణం అనేది మొక్కలకి సేంద్రియ పద్ధతిలో చక్కగా సూక్ష్మజీవుల్ని పెంచే విధంగా, అలాగే మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చే విధంగా చాలా చక్కగా పనిచేస్తుంది. అందుబాటులో సేంద్రియ ఎరువులు లేని వాళ్ళు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఏ డౌటు లేదు. మరి దీన్ని వినియోగించి దీంతో రిజల్ట్స్ మీరు తెలియజేస్తారని కోరుతున్నాను. మన ఇంట్లో ఉండే మనకు అందుబాటులో ఉండే బెల్లం మరియు గంజి లేదా బియ్యపు పిండి వీటితో ఈ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు. సరియైన మోతాదులో సరియైన టైంలో మనం వేసుకుంటే సూక్ష్మజీవులు చాలా చక్కగా పనిచేసి ఇది మొక్కలకి ఎంతో ఉపయోగపడుతుందండి. కాబట్టి దీన్ని వాడండి, తప్పకుండా దీని రిజల్ట్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.